అటు ఇటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు అని ఓ సినీ కవి అన్నట్లు ఇటు టీడీపీ అటు బీజేపీ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నలిగిపోతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో భాగంగా విడుదల చేసిన మొదటి జాబితాలో కేవలం 25% సీట్లు మాత్రమే జనసేనకు కేటాయించారు. ఇక పార్లమెంటును చూస్తే 15% కుదించుకుపోయింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 94 సెట్ అసెంబ్లీ సీట్లతో పోటీ చేస్తుంటే జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించారు. సందిగ్ధంలో ఉండిపోయిన సీట్ల మాట పక్కన పెడితే అసలు ఈ సీట్ల పంపకంలో జనసేనకు ఎంత మేరకు మేలు జరిగిందన్నది స్పష్టత రావడం లేదు. సీట్ల పంపకం విషయంలో జన సైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పైకి మాత్రం ఏపీని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నప్పటికీ జన సైనికులకు మాత్రం సంతృప్తి కలగడం లేదు. వాస్తవానికి టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా వీరితో కలిస్తే వారికి కేటాయించిన సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ త్యాగం చేశారా అన్నది కూడా అదే వాస్తవం అయితే జన సైనికులు నైరాశ్యంలోకి వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సంతృప్తికరంగా లేనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు బలమైన నేతలు ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట తీసేయలేక పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో కొంత తగ్గిపోయారా అన్నది కూడా ఆ పార్టీ వర్గాల నుంచే చర్చ కొనసాగుతుంది. టీడీపీ జనసేనను గెలిపించాలని, జగన్ని ఓడించాలని లక్ష్యంగా చేసుకోవాలని పదే పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం కూడా జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. 35% సీట్లు ఒక పార్టీ తీసుకుంటూ 25% మరో పార్టీకి ఇస్తే అది సమాన షేర్ ఎలా అవుతుంది? అప్పుడు పవర్ షేరింగ్ అన్న ప్రశ్న కూడా ఎందుకు వస్తుంది అన్న చర్చకు కూడా జనసేన పార్టీలో కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీల మధ్య అరకత్తెరలో పోకచక్కలా మారిపోయారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో టీడీపీ జనసేన మరిన్ని చర్చలు జరిపితే ఇంకొన్ని సీట్లు లభించే అవకాశాలు ఉంటాయని జన సైనికులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జన సైనికుల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తే బీజేపీ కోసమే సీట్లు తగ్గించుకున్నామని జనసేన చెబుతుండడం పట్ల ఇటు జన సైనికులకు అటు కాపు సామాజిక నేతలకు మింగుడు పడడం లేదు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఎవరు అన్నది డిసైడ్ చేసే స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారో అనే స్థాయికి తగ్గిపోయారన్న ఆరోపణలు జనసేన పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. చూస్తుంటే అటు టీడీపీ ఇటు బీజేపీ మధ్య పవన్ కళ్యాణ్ నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది.